సిరిసిల్లలో మాజీ మంత్రి కేటీఆర్ కు మున్సిపల్ అధికారులు షాక్ ఇచ్చారు. ప్రారంభానికి సిద్ధంగా ఉన్న కమ్యూనిటీ హాల్ కు తాళాలు వేశారు. కమ్యూనిటీ హాల్ ను కేటీఆర్ తో ప్రారంభించడానికి తొలుత ఏర్పాట్లు చేశారు. అంతలోనే మున్సిపల్ అధికారులు కేటీఆర్ కు షాక్ ఇస్తూ కార్యాలయానికి తాళాలు వేశారు. సిరిసిల్లలో మాజీ మంత్రి కేటీఆర్ కు మున్సిపల్ అధికారులు షాక్ ఇచ్చారు. ప్రారంభానికి సిద్ధంగా ఉన్న కమ్యూనిటీ హాల్ కు తాళాలు వేశారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, సో మరో 2-3 రోజుల్లో సిరిసిల్ల పాలక వర్గం అంటే పదవి కాలం ముగుస్తుంది. ఈ నేపథ్యంలో పలు ఇనాగరేషన్ పెట్టుకున్నారు. దీనికి ముఖ్య అతిథిగా కేటీఆర్ ను పిలిచారు. సో ఈ రోజు 21వ వార్డులోని కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవం ఉంది. కాసేపట్లో ఇది ప్రారంభోత్సవం జరుగుతుంది అనగా కేటీఆర్ తో దీన్ని ప్రారంభోత్సవం చేస్తారనగా మున్సిపల్ కమ్యూనిటీ హాల్ కు తాళం వేసి వెళ్లిపోయారు. దీంతో ఒక్కసారిగా కేటీఆర్ అనుచరులు, స్థానిక బీఆర్ఎస్ నేతలు షాక్ అయ్యారు. వాస్తవానికి దీన్ని ప్రారంభోత్సవాన్ని కేటీఆర్ చేతుల మీదుగా అడ్డుకునేందుకే అంటూ కూడా బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే దీనిపైన కొందరు అధికారులకు, ఉన్నతాధికారులకు కంప్లైంట్ చేయటం వల్లే నాణ్యత లోపంగా కట్టారనే దానిపైన ఫిర్యాదు చేయటం వల్లే ఆగిందని మరికొందరు కాంగ్రెస్ తరఫు నుంచి కూడా చెప్తున్నారు. సో మొత్తానికి కేటీఆర్ చేతుల మీదుగా కాసేపట్లో ప్రారంభానికి సిద్ధంగా ఉన్న కమ్యూనిటీ హాల్ భవనం అంటే ప్రారంభోత్సవం కాకుండా మున్సిపల్ అధికారులు తాళం వేయడం ఒక్కసారిగా బీఆర్ఎస్ శ్రేణులకు ఆగ్రహం కూడా తెప్పించింది. దీంతో అక్కడ ఆగకుండానే కేటీఆర్ సిరిసిల్లలోని బీఆర్ఎస్ భవన్ కు వెళ్లిపోయారు. సో మొత్తంగా దీనిపైన ఉన్నతాధికారులే ప్రారంభోత్సవం కాకుండా అంటే మున్సిపల్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారని అందుతున్న సమాచారం. సో మొత్తానికి కేటీఆర్ కి అయితే మున్సిపల్ అధికారులు షాక్ ఇచ్చారు. యామిని. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.